దైవ మర్మములు జనవరి 22. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. 1 దినవృత్తాంతములు 15:28, 16:1. దావీదు మందిరము కొరకై స్థలమును కొనిన తరువాత దేవుని మందసమును అక్కడికి తీసుకొని రావాలని అతడు ఆశించెను. అయితే మరి ఒక పర్యాయము ప్రభు ఎడల తప్పిపోయాను. మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను. సంఖ్యాకాండంలో దేవుడు మందసమును తీసుకొని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు. దైవిక క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి కానీ అధికారము కానీ లేదు. దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లుగా చేయగా 1 దినవృత్తాంతములు 15లో దేవుని మందసమును మోయుటకు గాను అతడు లేవీలను సమకూర్చి యెబూసీని వద్ద తాను కొన్న స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చాను. ఆ దినమును దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినము. అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషముతోనూ ఉత్సాహముతోనూ తీసుకొని వచ్చిరి. సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు, సంతోషముతో పాటలు పాడుచు వారు దాన్ని తీసుకొని వచ్చిరి. అది ఎంతో గొప్ప సంతోషకరమైన సమయము. పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించెను. 27వ వచనము.